దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు సహాయం చేయువాడును నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు సహాయం చేయువాడు నేనే అని మనతో సెలవిస్తున్నారు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము దేనికి భయపడిన అవసరం లేదు. ఎటువంటి సమస్య అయినా, వ్యాధి బాధలైనా, చింతలైనా, కలవరమైనా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని మనము యేసయ్య నామంలో ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనకు వెంటనే సహాయం చేసి మన ప్రతి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేస్తాడు. మనకు సమాధానాన్ని కలగజేస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తుంటే నరమాత్రుడు ఏమి చేయగలడు? మన ప్రభువైన యేసుక్రీస్తు సాతానును తన కాళ్ళ క్రింద చితక తొక్కించాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో యేసయ్య నామంలో విజయం కలుగుతుంది. మనకు సహాయం చేయుటకు తండ్రి ఆకాశవాహనుడే వస్తాడు. తండ్రి మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే అని మనతో ధైర్యం చెప్తున్నారు. నీతియను నా తండ్రి దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.